హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే పాలకూర ఇంకా పెసరపప్పుతో ఒక స్పెషల్ కర్రీని అయితే మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇది చాలా హెల్దీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర 3 కట్టల వరకు నేను తీసుకున్నాను. అలానే ఆనియన్స్ 2, ఒక 5 వరకు పచ్చిమిర్చి, పెసరపప్పు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పుని ఒకసారి వాష్ చేసి దాని తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. నేను చెప్పే ఈ రెసిపీ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆకుకూరలు అంటే ఇప్పుడు పిల్లలు ఇష్టపడరు కాబట్టి మనం ఈ రకంగా చేసి పెట్టామంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది. దీంట్లో ఒక మసాలానైతే మనం యాడ్ చేస్తాము. మసాలా కూడా చాలా హెల్దీ మసాలా, మీకు తయారు చేస్తూ నేను చెప్తాను. ఇలా అయితే మీరు ప్రిపేర్ చేశారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పెసరపప్పునైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మనం పక్కనైతే పెట్టుకుందాము. ఈలోపు మిగిలిన ప్రాసెస్ మనం చేసుకునేంత వరకు ఈ పప్పు నానుతూ ఉంటుంది. పెసరపప్పు త్వరగా నానిపోతుంది కాబట్టి ఇప్పుడే మనం నానబెట్టుకోవచ్చు. ముందు రోజు అలా నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ పాలకూర మొత్తం కూడా ఒకసారి వాష్ చేసుకుందాం. ఈ పాలకూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు డైలీ ఫుడ్లో ఈ పాలకూరని అయితే యాడ్ చేసుకున్నారంటే చాలా హెల్దీగా ఉంటారు. ఇది హార్ట్కి చాలా మంచిది, అలానే కళ్ళకు మంచిది, అలానే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. సో ఈ పాలకూరని మీరు ఈ విధంగా చేసి పెట్టారంటే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా. ముందుగా ఈ పాలకూరని ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎలా తరిగి పెట్టుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ఈ పాలకూరను తరగడానికంటే ముందు మనం వాష్ చేసుకున్న తర్వాత అదంతా వాటర్గా ఉండిపోతుంది. సో ఆ వాటర్ మొత్తం పోయే విధంగా ఒక పెద్ద జల్లి గిన్నెలోకి అయితే మనం ఈ ఆకుకూరని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం దీన్ని వదిలేయాలి. అప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలానే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూసారా పాలకూర ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలానే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, బారు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పులు వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం కర్రీ చేయడానికి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయండి. ఇందులోకి వెంటనే మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు అంటే ఏం లేవండి, అందరికీ తెలుసు. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, మినప్పప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వరకు ఉండాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా నెమ్మదిగా మనం వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకునే టైంలో స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం మాడిపోతాయి. ఇలా వేగిపోతున్నప్పుడే మనం కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి చిలికలను కూడా యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నానో. ఈ మాత్రం సన్నగా అయితే మీరు కంపల్సరీ తరిగి పెట్టుకోవాలి. ఎందుకంటే కర్రీ కాబట్టి పిల్లలు తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఏ ఇంగ్రీడియంట్ అయినా ఇందులో, సరేనా. తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ నెమ్మదిగా వేగిపోతాయండి. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకుందాము.
ఈ విధంగా పెసరపప్పు మొత్తాన్ని కూడా కలిపి పెట్టేసుకోవాలి. నేను చెప్పే ఇందులో సీక్రెట్ అండి మసాలా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మసాలాని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, బాగుంటుంది కూర. ముందుగా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరనైతే మనం యాడ్ చేసుకోవాలి. ఈ పోపు ఇంకా ముక్కలు మగ్గిపోయాయి కదా మెత్తగా, అందులోకి ఈ పాలకూర మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా పాలకూరని తరిగి పెట్టుకున్నానో? ఇలా తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని కూడా మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత ఈ పాలకూర ఇంకా పోపు మొత్తం కలిసే విధంగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర వేసినప్పుడు గిన్నె నిండుగానే కనిపిస్తుందండి. తర్వాత ఇది మెత్తగా అయిపోయి గిన్నె సగానికైతే వెళ్ళిపోతుంది. అందుకని పాలకూర 3 కట్టలు తీసుకున్నా సరే మీరు పెసరపప్పు మాత్రం ఇదే క్వాంటిటీలో తీసుకోండి. చూసారా పాలకూర 20% అయితే మెత్తగా అయిపోయింది, అందులో ఉన్న వేడి వల్లనే. తర్వాత ఇందులోకి స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ మనం వదిలేయాలండి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు వేరుశనగ గుండ్లని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది చేస్తున్నంతసేపు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలా నిదానంగా వేరుశనగ గుండ్ల మొత్తాన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కూర ఎంతవరకు మగ్గిపోయిందో ఒకసారి చూద్దాము. చూసారా కూర అంతా ఎంత మెత్తగా మగ్గిపోయిందో? ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి పెట్టేసుకుందాం. ఇలా నెమ్మదిగా అడుగంటకుండా కూర మొత్తం కూడా మెత్తగా మగ్గిపోవాలండి. ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాత్రం కూర అంతా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టేసుకున్నామండి. ఇంకొక ఫ్యూ మినిట్స్ దీన్ని వదిలేద్దాము మూత పెట్టేసుకొని. తర్వాత దోరగా వేగిపోయాయండి వేరుశనగ గుండ్లు. ఇందులోకి మనం తెల్ల నువ్వులను అయితే తీసుకోవాలి. ఇవి 1 స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోకే 1 స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 ఎండుమిర్చిని అయితే కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా దోరగా వేయించుకుందాం. నెమ్మదిగా మాడిపోకుండా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీరు ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇంగువని యాడ్ చేసుకుందాం. ఈ మాత్రం ఇంగువ అయితే సరిపోతుంది. మనం ఇందాక కూరలో యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఇంగువనే మనం యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలోకి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వాష్ చేసి మనం యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా కూర కూడా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ మసాలా పొడిని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ కూరలోకి ఈ మసాలా వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి. నార్మల్గా చేసే పాలకూర పెసరపప్పు కూర కన్నా కూడా మనం ఈ రకంగా చేసుకున్నామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి ధనియా పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇందులోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను సపరేట్గా కారం అయితే యూజ్ చేయట్లేదండి. ముందుగా మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా, ఆ కారమే ఇందులోకి సరిపోతుంది. సో మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఈ కూర పర్ఫెక్ట్ అయిపోయినట్లే. అయితే ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే కూర ముద్దగా వస్తుందండి, బాగుంటుంది. అందుకే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ స్టవ్ పైన ఉంచాలండి. ఆ వాటర్ మొత్తం కూడా కూరలోకి కలిసిపోతుంది. చూసారు కదా కూర ఎంత ముద్దగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవడమే. అయితే మరో విషయం మీకు ఇందులో చెప్పాలి. అదేంటి అంటే ముందుగా మనం కూరని ప్రిపేర్ చేసుకోవడానికి అంటే ముందు మనం పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఇంకా
మసాలాలో వేసిన ఎండుమిర్చి కారమే సరిపోతుందండి. మీరు మీ రుచికి ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవాలంటే పచ్చిమిర్చి క్వాంటిటీని కొంచెం పెంచుకోండి. అంతేనండి, ఈ కర్రీ సిద్ధమైపోయినట్లే. మీరు వేడి వేడి అన్నంతో ఇంకా గీతో ఈ కర్రీని అయితే మీరు సర్వ్ చేసుకున్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వావ్ అనాల్సిందే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.